క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మొదటి వచనంలో అబీమెలెకు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరు ఈ అబీమెలెకు అంటే 8వ అధ్యాయంలో 31వ వచనం మీరు చూడండి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. ఈ గిద్యోనుకు బహుమంది భార్యలు ఉన్నందున దాదాపుగా 70 మంది కుమారులు గిద్యోనుకు ఉన్నారని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉపపత్నికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు, అతడే అబీమెలెకు. ఈ 9వ అధ్యాయంలో ఈ అబీమెలెకు తన తల్లితో మాట్లాడుతూ ఒక కుట్రను చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు 8వ అధ్యాయంలో గిద్యోను అడిగారు, నీవు మమ్మల్ని రాజుగా పరిపాలన చేయమని అడిగారు. గిద్యోను దాన్ని అంగీకరించలేదు. నేనైనా నా కుమారులైనా రాజులుగా పరిపాలన చేయరు, యెహోవాయే మిమ్మల్ని ఏల్తాడని చెప్పాడు. అయితే ఎక్కడ గిద్యోను కుమారులు రాజులు అవుతారో అని ఈ అబీమెలెకు కుట్ర చేసి తన తల్లి బంధువులతో మాట్లాడి షెకెములో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఈ 9వ అధ్యాయము మొదటి 6 వచనాలన్నీ ఈ కుట్రని మనం చూస్తాం. ఆ కుట్ర ఫలించింది. 6వ వచనం మీరు చూస్తే, తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరినీ కూడి వచ్చి షెకెములోనున్న మస్త వృక్షము కింద దండుపాలెం వద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. ఈ రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి ఇతడు షెకెము వారితో మాట్లాడి ఆ షెకెము పెద్దలు 70 వెండి నాణేలని ఇతనికి ఇస్తే అల్లరి మూకను వెంట పెట్టుకుని గిద్యోను కుమారులైన తన సొంత సహోదరులైన 70 మందిని చంపేశాడు. అయితే చిన్న కుమారుడైనటువంటి యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ యోతాము ఒక పారబుల్ని, ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. అబీమెలెకును నమ్మి ఏ విధంగా గిద్యోని ఇంటికి ఉపకారం చేయాల్సింది పోనించి అపకారం చేశారో ఆ షెకెము యజమానులతో ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. చెట్లకు సంబంధించిన ఒక ఉపమానం. చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించుకునే వాళ్ళని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. ఈ ఉపమానంలో నుండి ఓ మంచి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఈ చెట్లన్నీ కలిసి మొదటగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఆ ఒలీవ చెట్టును అడుగుతున్నాయి, నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయమని అడుగుతున్నాయి. ఒలీవ చెట్టు ఎంత జ్ఞానయుక్తంగా తెలివిగా జవాబు చెబుతుందో చూడండి. దేవునిని మానవులను ఆ నరులను సన్మానిస్తారో ఆ తైలము ఇవ్వక నేను మాని చెట్ల మీద అటు ఇటు ఊగుటకు నేను వస్తానా? దేవుణ్ణి మొదటగా, ఆ తర్వాత మానవుల్ని కూడా సన్మానించేటువంటి తైలము ఇచ్చేందుకు నేను కలగజేయబడ్డాను. నిర్గమకాండంలో 27వ అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు గమనిస్తే, దీపము నిత్యము వెలుగుచున్నట్లుగా ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. అతి పరిశుద్ధ స్థలములో వెలిగింపబడవలసినటువంటి ప్రదీప తైలం ఏదైతే ఉందో అది ఒలీవ తైలంగా మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా నిర్గమకాండం 30వ అధ్యాయంలో 22 నుంచి 25 వచనాలు గమనిస్తే, యాజకుల్ని అభిషేకించడానికి వాడినటువంటి అభిషేక తైలములో కూడా ఆ మిలితములో ఒలీవ నూనె ఉండడం మనం గమనిస్తున్నాం. ఇక రెండవదిగా ఆ చెట్లన్నీ వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. అంజూరం అనేది ఆ దినాల్లో ఎంత ఫేమస్ మనకు బాగా తెలుసు. అంటే కామన్ ఫుడ్. ఇజ్రాయేల్ ప్రజల్లో కనాను ప్రాంతంలో ఇది సాధారణమైనటువంటి వారి ఆహారం. యేసుక్రీస్తు ప్రభు కూడా అనేక రకములైనటువంటి ఉపమానాలు చెప్పాడు. మరి అంజూరపు చెట్టు గురించినటువంటి వాక్య భాగం మనం విన్నాం. అయితే అంతకు మించి ఇజ్రాయేల్ యొక్క ఆత్మీయ జీవితం, ఆ సర్కిల్కి సంబంధించి అంజూరముతో పోల్చడం మనం గమనిస్తాం. మీరు ఇర్మీయా గ్రంథంలో చూడగలిగితే 2-3 వచనాల్లో ఒక గంపలో
ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపులో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా యిర్మీయా, నీకేమి కనబడుచున్నది అన్నప్పుడు నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవి అంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వారి ఆత్మీయ జీవితం గురించి అంజూరముతో దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టుకు కూడా ఒక మంచి విఘ్నత ఉన్నది కనుక ఆ అనవసరమైన విషయాన్ని తిరస్కరించినట్టుగా మనం గమనిస్తాం. ఇక మూడవ విషయం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడగగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టున్న ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ద్రాక్ష చెట్టు కూడా అంటుంది, దేవుని మానవులను సంతోషపరిచేటువంటి ద్రాక్షారసం. దేవుని ఎలాగ ఈ ద్రాక్షరసం సంతోషపరిచింది అని ఆలోచించినప్పుడు లేవియా కాండంలో నాకు ఒక లేఖన భాగం కనబడింది. 23వ అధ్యాయంలో 13వ వచనం గమనించండి. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసం, డ్రింక్ ఆఫరింగ్, అర్పణముగా దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అందులో ద్రాక్షరసము ప్రాముఖ్యమైనది. ఇది దేవునికి ఇంపైనటువంటి సువాసన గలది అని మనం చూస్తున్నాం లేఖనాల్లో. ఇక మనుషుల్ని ఎలాగ సంతోషపరుస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ట్రెడిషనల్ డ్రింక్, అది చాలా గౌరవప్రదమైనటువంటి పానీయం అని చెప్పాలి. ఎందుకంటే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతాన్ని మనం చూస్తాం కదా. వివాహంలో, కానాలో జరిగినటువంటి వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అది పెద్ద మ్యాటర్ కాకపోతే తల్లి ఆ ప్రభు కంప్లైంట్ ఇచ్చేది కాదు. అది అవసరం కాకపోతే ప్రభు దాన్ని అద్భుతంగా చేసేవాడు కూడా కాదు. ఆ వివాహం యొక్క గౌరవ మర్యాదలు కాపాడేందుకు యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షరసంగా చేసినటువంటి అనుభవాన్ని మనం ఎరుగుదాం. ఇక చేసేదేం లేక తమ పైన రాజుగా నియమించుకోవాలని ఈ చెట్లన్నీ కలిసి మమ్మల్ని ఏలమని ముండ్ల పొదతో మనవి చేస్తున్నాయట. ముండ్ల పొదతో మనవి చేయగా, ఆ ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినెడల రండి, నా నీడను ఆశ్రయించుడి. ముళ్ళ చెట్టుకి ఎంత నీడు ఉంటుందండి? లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్టును కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఈ యోతాము అబీమెలెకు చేసినటువంటి కుట్ర వారికి తెలివి కలుగునట్లుగా, గ్రహింపులోకి వచ్చినట్లుగా, గిద్యోను ప్రాణానికి తెగించి మీకు విజయాన్ని, రక్షణను కలగజేశాడు, అయితే నా తండ్రి ఇంటికి మీరు ద్రోహం చేశారు అని వారికి తెలివి కలిగినట్లుగా ఉపమానం చెప్పాడు. ఆ తర్వాత అధ్యాయం అంతా గమనిస్తే అబీమెలెకు దేవుని ద్వారా మత్తుపడ్డాడు. దేవుడు ఆ శాపాన్ని వారి మీదకి తీసుకుని వచ్చాడు, శకం మీదకి. ఇదంతా కూడా ఇంకా చెప్పే మనసు నాకు లేదు. అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాఠంలో, ఈ చెట్ల ఉపమానంలో మిమ్మును దేవుని పిలుపు నుండి, దేవుని ఏర్పాటు నుండి దూరం చేసే లోక సంబంధమైనటువంటి ఈ ఆఫర్స్ ఉన్నాయే, వాటి విషయంలో జాగ్రత్త. నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ప్రపంచ సువార్థికుడు, గొప్ప దైవజనుడైనటువంటి బిల్లీ గ్రామ్ గారిని 1కి 2 మార్లు, అంటే అందరూ ఏకముగా వెళ్ళి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండండి, ఎలక్షన్సే అవసరం లేదు అని అడిగారట. అతడు సున్నితంగా తిరస్కరించాడు. ఈ రోజున ఎంత పెద్ద పోటీ ఉంది, ఎంత ప్రయాసపడితే ఒకరు అధ్యక్షులు అవుతారు. సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే ప్రభువు నాకు ఇచ్చిన పిలుపు సువార్థికుని పని, ఈ పని నేను సంపూర్తి చేయాలి అని. దేవుడు ఎవరిని కూడా అనవసరంగా కలగచేయలేదు. ఆయన ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల ఉంది. ఆలోచించి దేవుని దగ్గర కనిపెట్టి నీ స్థానమందు నువ్వు నిలబడి ఫలించినట్లుగా దేవుడు మెండుగా కృప మీకు దయచేయునుగాక. ఈ ఒలీవ చెట్టు వలె, అంజూర చెట్టు వలె, ద్రాక్షావల్లి వలె అటు దేవునికి ఇటు సమాజానికి ప్రయోజనకరంగా, సంతోషకరంగా మీ జీవితాలు మలచబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.